ఎలాంటి మద్దతు ప్రతిపక్షంలో కూడా ఎలాంటి అవినీతి ఆలోచన లేకుండా గవర్నమెంట్ కాబట్టి ఆ లైన్స్ కొంచెం సంబంధించి విషయాలు ఏంటంటే మీరు కూడా రాజకీయాల్లో డైరెక్ట్గా చైర్మన్ మీ యొక్క రాజనీతి సందర్భంలో మీరు చైర్మన్ అయినా చాలా గొప్ప విషయం. ఎంతో మంది కావాలనుకున్నారు నేను చిన్న వయసులో అయ్యి సూర్యాపేటలో మంచి ప్లేస్ తీసుకొచ్చి నేను విషయాలు ఏంటంటే ఒక చైర్మన్గా మీరు ప్రతి వార్డులలో కూడా ఏం జరుగుతుంది, మీరు ప్రతి వార్డులలో కూడా మీరు అప్పుడప్పుడు విజిట్ చేసి మీరు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రాసుకొని మీ ఇంటికి రెగ్యులర్గా పబ్లిక్ రావాలి. ఎందుకంటే మున్సిపల్ చైర్మన్గా మీ ఇంటికి పబ్లిక్ ఎక్కువ ఉన్నారంటే నాకు కష్టం ఉందని వచ్చి చెప్పుకుంటున్నట్టుగా కౌంటర్ అంటే పెట్టుకొని ప్రజల సందర్శనాల్లో పెట్టుకొని ఎవరికి ఏ కష్టం ఉన్నా మీరు డైరెక్ట్ వస్తే మీరు అప్పుడు మీరు మీ యొక్క వార్డులో ఉన్న కౌన్సిలర్ కూడా పిలిపించి ఆ సమస్య గురించి చర్చించి దాన్ని సాధ్యాసాధ్యాలు పరిశీలించి మరి దాన్ని అయ్యేటట్టుగా ప్రజలందరూ కూడా నీటి వసతి, ముఖ్యంగా డ్రైనేజ్, మొత్తం క్లీనింగ్ కానీ అన్నీ కూడా గతంలో మరి ఏ విధంగా ఉన్నదో సూర్యాపేట మున్సిపాలిటీ క్లీన్ అండ్ గ్రీన్గా భారతదేశంలో ఒక అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారతదేశంలోనే మనకు సూర్యాపేట మున్సిపాలిటీ అవార్డు వచ్చేది మంచిగా పనిచేయాలని దానికి బాగుందిగా మేము లైఫ్ కానీ అదే సూర్యాపేట పాదశక్తి మీకు సహాయ సహకారాలు అందిస్తామని అవకాశం ఇచ్చినారు. సో లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట మరియు లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు 8 గ్లోబల్ కాలేజ్ మీద పనిచేస్తాం. మా యొక్క పని ఏంటంటే 8 గ్లోబల్ క్లాస్ అనేటువంటి హంగర్ రిలీఫ్ అని, డయాబెటీస్ అని, తర్వాత యూత్ యువవికాస్ అని, తర్వాత చైల్డ్హుడ్ క్యాన్సర్, సో ఇలా ఎన్విరాన్మెంట్ అని డిఫరెంట్ 8 గ్లోబల్ కాలేజ్ మీద లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు దాదాపుగా 210 పైన దేశాలలో సేవ చేస్తారు. ప్రతిరోజు 1.5 పైసలు వెచ్చించి 1.5 పైన ఎక్కువ పైసలు వెచ్చించి సేవ చేసినటువంటి ఏకైక సంస్థ లయన్స్ ఇంటర్నేషనల్. సో ఈ లయన్స్ క్లబ్లో మనం అందరం సభ్యులుగా ఉండడం మనం ఎంతో ఆనందదాయకం. కాబట్టి సో ఈ విధంగా మనం 210 దేశాల్లో ప్రతిరోజు సర్వీస్ అందిస్తూ ఉన్నాం. సో దీంట్లో భాగంగా లయన్స్ క్లబ్ వాళ్ళు, లయన్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేటలో 52 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏర్పాటు చేసి, తర్వాత లయన్స్ క్లబ్ ఆఫ్ ఐ హాస్పిటల్ని ఇక్కడ నిర్మించి దాని ద్వారా ప్రతిరోజు నిత్యం లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఎక్స్టెండ్ చేస్తూ స్ఫూర్తి, స్పందన, తర్వాత సూర్యాపేట ఎలైట్ ఎన్నో క్లబ్లు వచ్చాయి. ఈ క్లబ్లన్నీ కూడా సూర్యాపేటకి ప్రజలకి సేవ చేసడానికి వచ్చాయి. సో మనం అందరం చెప్పొచ్చు, సర్వీస్ టు ద హ్యుమానిటీ ఇస్ ద బెస్ట్ వర్క్ ఆఫ్ లైఫ్. అంటే మనిషికి సేవ చేయడం అనేది అత్యంత గొప్పదైన విషయం. సో ఎంత ఎదిగినా, ఎంత గొప్పవాళ్ళమైనా ఒక మనిషికి సేవ చేయడం అనేది మనకి అత్యంత గౌరవంగా భావించి మనం సర్వీస్ అనేటువంటి దాన్ని తీసుకొని ప్రతిరోజు మనం ఎన్నో పనులలో బిజీగా ఉన్న కొంత టైంని మనం చేసిన పనిలో, మనం సంపాదించిన సంపాదనలో కొంచెం సమయాన్ని, డబ్బుల్ని పేద ప్రజలకి, అవసరం ఉన్న ప్రజలకి ఇస్తూ సేవలు అందిస్తూ ఉన్నాం. సో ఈ విధంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట కూడా గత 52 సంవత్సరాల పైన సూర్యాపేట ప్రజలకి సేవలు అందిస్తూ ఉంది. ఆ కారణంలో భాగంగా మనం 8 గ్లోబల్ క్లాస్తో పనిచేస్తూ అన్ని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ కూడా మన ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ వాటిని తీసుకొచ్చాము. అండ్ ఈ ఇయర్ ప్రతిష్టాత్మకంగా మనం తీసుకొచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్, అంటే హంగర్ రిలీఫ్, ఆకలి నిర్మూలన అనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఫ్రీ మీల్స్ ఆన్ వీల్స్ అనే వెహికల్ని మనం
లయన్స్ మల్టిపుల్ నుంచి ప్రతిరోజు ఉదయం 8 గంటలకి దాదాపుగా లయన్స్ క్లబ్ మెంబర్స్ ఎవరు కూడా బ్రేక్ఫాస్ట్ చేయకముందుకే దాదాపుగా 200 నుంచి 300 మందికి పేద ప్రజలకి భోజనం పెట్టిన తర్వాతే మనం భోజనం చేస్తున్నాం. దానికి మనం గర్వకారణంగా భావిస్తూ అందరూ గట్టిగా కరతాల ధ్వనులతో మన యొక్క దీనికి నడిపిస్తున్నటువంటి అందరి దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అసలు ఈరోజు కార్యక్రమంలో భాగంగా ఒక 20 రోజుల నుంచి 25 రోజులు దాదాపు మన మున్సిపల్ ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత లక్షాది గారు నివేదిక గారు చేసినటువంటి ఎఫర్ట్ అది చిన్న సంగతి కాదు. ఎందుకంటే ఆ 20 రోజులు ఈ 4 సంవత్సరాల ప్రజలు వాళ్ళు తీసుకున్నారు. ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి రాజకీయంగా, ఎన్నో ఎత్తుగడలు ఉంటాయి. ఆ ఎత్తుగడలన్నింటినీ బ్యాలెన్స్ చేస్తూ సమాయత్తం చేసుకుంటూ లీడర్లన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఈరోజు మున్సిపల్ చైర్మన్గా ఎలక్ట్ అవ్వడం అనేది సర్వసాధారణ విషయం కాదు. సో దీనన్నింటినీ మనం గుర్తించి నివేదిత మేడంకి లక్షాది గారికి గట్టిగా కరతాలతో వారు సార్ ప్రజలందరూ నమ్మారు, మేము నమ్మాము, మీరు మంచి సర్వీస్ ఇస్తారు, అదేవిధంగా మనం సర్వీస్ ఇద్దాం. మీ సర్వీసెస్లో భాగంగా లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట, స్ఫూర్తి, స్పందన, ఎలైట్ సభ్యులు ఎవరైనా మీకు మా సహాయం కావాలన్నా మాకు మీ సహాయం కావాలన్నా ఇద్దరం కోఆర్డినేట్ చేసుకుని సూర్యాపేట ప్రజలకి బెస్ట్ సర్వీసెస్ అందించే విధంగా పోరాడదామని ప్రయత్నం చేద్దామని అనుకుంటూ, తర్వాత లయన్స్ మీల్స్ అండ్ బిల్స్ విషయంలో ఒక విషయం మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే మనందరం తలా ఒక చేసి దాన్ని ముందుకు తీసుకువెళ్తున్నాం. సో మా ఉద్దేశం ఏంటంటే ఇట్స్ ఒక పర్మనెంట్ ప్రాజెక్ట్గా ఉండాలి. ఇది ఒక టీం వచ్చింది, ఆ సంవత్సరం నడిపారు, నెక్స్ట్ ఇయర్ దీన్ని క్లోజ్ చేసే విధంగా కాకుండా దీనికోసం ఫర్ ఎగ్జాంపుల్ మనకు నియర్ బై ఉన్నటువంటి లయన్స్ నల్గొండలో అన్ని క్లబ్లు కలిపి కోఆర్డినేట్ చేసుకుని ఒక టీమ్గా పనిచేస్తూ దాదాపు ఈరోజు 15 నుంచి 25 లక్షల రూపాయలు వాళ్ళు రిజర్వ్ ఫండ్లో ఉన్నాయి. సో వాళ్ళు ఆలోచించవలసిన అవసరం లేదన్నమాట. ప్రతిరోజు ఆ కార్యక్రమం కరెక్ట్గా 8 గంటలకి ఎక్కడున్నా ఆ రోజు ప్రోగ్రాంలో వాళ్ళు వస్తున్నారు, ప్రోగ్రామ్ ఇస్తున్నారు, సర్వీస్ ఇస్తున్నారు. దాంట్లో ఏమైంది, నెంబర్ ఆఫ్ క్లబ్స్ కూడా ఎక్స్టెన్షన్ అయింది, సర్వీస్ పెరిగింది, నల్గొండ ప్రజలకు మంచి సేవలు అందుతున్నాయి. అదేవిధంగా మనం కూడా సూర్యాపేట ప్రజలకు అందించాలని ఫ్రీ మీల్స్ అండ్ మీల్స్ అనేటువంటి ఇప్పటివరకు సహకరించినటువంటి చంద్రశేఖర్ గారు, హరి గారు ప్రతిరోజు టైం ఇస్తున్నాం. మేము అట్లనే పిఎస్టీ టీము, ఆర్ఎస్ గారు, ఫలిక అందరం కలిసి ఇక్కడ టైం ఇస్తూ మంచి కార్యక్రమం చేస్తున్నాం. దానికి కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇంకా తదుపరి కార్యక్రమాలు ఇప్పటివరకు ఫిబ్రవరిలో చేసిన కార్యక్రమాలను మన సెక్రటరీ గారు తెలియజేశారు. మార్చిలో చేయవలసిన కార్యక్రమాల గురించి కూడా ఒకసారి ఆలోచించి యువ వికాస్ కావచ్చు, ఇప్పుడు గవర్నర్ గారి అఫీషియల్ విజిట్ కావచ్చు, తదుపరి మనం ఏ పర్మనెంట్ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ గురించి ఆలోచిస్తూ మంచి సేవా కార్యక్రమాలు అందించాలని. ఇక్కడ అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఏంటంటే 145 మంది సభ్యులటువంటి ఫుల్ డ్యూస్ కట్టారు. పిఎస్డీలు అందరూ వర్క్ చేసి సెక్రటరీ గారు 250 పైన కార్యక్రమాలు ఆన్లైన్లో నిర్వహించారు చేశారు. ఇప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ క్లబ్ సర్వీసెస్, బెస్ట్ క్లబ్గా మనం మన డిస్ట్రిక్ట్లో సర్వీస్ అందిస్తున్నాం. దీనికి లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సో ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి రైట్ కూతున్నట్టు పట్టుకోండి. అనే ఒకసారి ఇక్కడ లయన్స్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట అధ్యక్షుల వారికి
చేస్తారు, చాలా బాగుంటుంది. ఆ సేవలకు అదేవిధంగా ఇప్పుడు స్టార్ట్ చేసిన మీల్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ప్రోగ్రామ్ మా వంతు సహకారం అందిస్తామని తెలియజేస్తుంది.